ఇప్పుడు ప్రొఫెసర్ గారు ముఖ్యంగా ఆసియాలో వరుస రాజకీయ సంక్షోభాలు ఈ ఆసియా దేశాల్లో కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా గానీ, పాకిస్తాన్ గానీ, లేకపోతే ఇటు శ్రీలంక గానీ, అదేవిధంగా ఇప్పుడు నేపాల్ గానీ, ఈ దేశాలు కూడా భారత్ మీద ఏమైనా కుట్ర చేసే అవకాశం ఉందంటారా? మేము తగలబడుతున్నాం, భారత్ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది అన్నట్టు కూడా ఏమైనా ఆలోచిస్తున్నాయంటే ఏం చెప్తారు? భారత్ కూడా నాశనం కావాలి, విచ్ఛిన్నం కావాలని వాళ్ళ దేశాలు కోరుకునే అవకాశం లేకపోలేదంటారా? ఏ దేశం లేదు ఎక్సెప్ట్ చైనాను పాకిస్తాన్. ఆ రెండే. ఎంతో కొంత మరి బంగ్లాదేశీలో కూడా ఈ మధ్యన కొంచెం అలాంటి ఆలోచనలు మూలకెత్తినట్టుగా నేను భావిస్తున్నాను. కానీ బంగ్లాదేశ్ తానంతటా ఏం చేయదు. కానీ మీరు అన్నట్టు అన్ని దేశాలు కాదు, కానీ ఇదే మన పాత రైవలరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా చైనాతో ఒక ప్రమాదమే ఉంటది. ఎప్పుడు కూడా యుద్ధం చేసి పైన పడే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ అప్పుడప్పుడు గెలుకుతా ఉంటది. ఏంటంటే నేను ఇక్కడనే ఉన్నా అని చెప్పి టెర్రరిజాన్ని లేపి కూర్చుంటది. అంతేగాని దాంతో ఏదేమి లేదు. కానీ మనకు ఎప్పటికీ న్యూసెన్స్ అన్నట్టు పాకిస్తాన్. చైనా ఎప్పటికీ థ్రెట్టే. అది చైనా నుంచి థ్రెట్ ఉంది, పాకిస్తాన్ నుంచో ఒక న్యూసెన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి వేరే దేశాల నుంచి అంతగా మన మీద చేసే అంత అదేం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే ఇటు పక్కన మన కొరియా కావచ్చు, లేకపోతే వియత్నాము, ఇవన్నీ జపాను, సింగపూరు, ఇవన్నీ కూడా మన దేశంతో పెద్ద వైరుధ్యాలు లేని మనుషులే. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు. వీళ్ళకి ఏదో అమెరికాకో లేకపోతే చైనాకో ఒక వాళ్ళతో కలిసి మన మీద దాడి చేయడానికి ఇష్టపడేటోళ్ళు కూడా కాదు. డెఫినెట్లీ దోస్ కంట్రీస్ ఆర్ విత్ అస్. మనతోటే ఉంటారు వాళ్ళు. మన దేశంతో ఉండే వ్యాపార సంబంధాలు కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి. కాబట్టి అదేం జరగదు. బహుశా ఈ రెండు దేశాలతోటే ఉంటది. ఆ రెండే ఎప్పుడైనా ప్రమాదకరమైనటువంటి నైబర్స్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అక్కడ జెడ్ అనే నిరసన అంటే యువత అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. దాని వెనకాల అసలు స్టోరీ ఏంటిది? జెడ్ ని ఎవరు పెంచి పోషిస్తున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే మరి అది ఎట్లా స్థాయి, దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా డీటెయిల్ గా రాలేదు. అంటే ఎప్పుడైనా కానీ ఒక నిరసన దానిది వాళ్ళు ఎప్పుడు ఇది వాళ్ళ సోషల్ మీడియాను బ్యాన్ చేసినప్పుడు అందరూ ప్రజలు, ఇప్పుడు మన దగ్గర కూడా సోషల్ మీడియా చూసే వాళ్ళు 90% జనం ఉంటారు. దాన్ని బ్యాన్ చేసినప్పుడు ఒక రోజు 2 రోజులు అయితే అసలు భరించలేనటువంటి కోపం కూడా వస్తుంది ప్రజలకు, ముఖ్యంగా యూత్ కి వస్తుంది. ఎందుకంటే యూత్ కి ఇప్పుడు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందులో చాలా విషయాలు సరే బ్యాడ్ ఆ కల్చర్ కూడా కొన్ని అంశాలు ఉపయోగించుకుంటున్నారు, అలవాటు పరుచుకుంటున్నారు. కానీ ఓవరాల్ గా నాలెడ్జ్ ని మనం దాని ద్వారా పెంచుకునే అవకాశం ఉన్న దాన్ని వీళ్ళు బ్యాన్ చేయడం అంటే అది ఒక అప్రజాస్వామికమైన విధంగా కాకుండా విద్యను లేదా సమాచారాన్ని ప్రజలకు అర్థంగా చేరకుండా చేసిందనే ఉద్దేశంతో ఒక్కసారి అది జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. లేదా అంతకుముందే ఏదైనా అన్లాఫుల్ గా ఉండేటువంటి సంస్థలు ఏమన్నా ఉంటే అవి చాప కింద ఇలాగా ఏమైనా డెవలప్ అయితే కావచ్చు. కానీ సాధారణంగా నేపాల్ మీద ఒక దేశంగా ఏ దేశానికి కూడా కోపం, అదేది శత్రుత్వాలు లేనటువంటి దేశమే అది. ఇంటర్నల్ డెమోక్రసీ దోపిడి వేరు, బయటి ప్రపంచంలో మిగిలిన దేశాలతో ఉండేటువంటి సంబంధాలు వేరు. కాబట్టి ఆ కోణంలో చూస్తే తప్పకుండా అది ఇంటర్నల్ గానే ఎమర్జ్ అయి ఉన్నటువంటిది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు ఏ దేశంలోనైనా. మీరు అన్నట్టు ఈ ఏషియన్ కంట్రీస్ చాలా కాలము ప్రజాస్వామ్యంలో లేకుండా ఒక రాజరికంలో అణచివేతకు గురి చేయబడినటువంటి సామ్రాజ్యవాదపు పాలనలో ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి నిర్బంధాలు నిర్వహించినప్పుడు తప్పకుండా ఇప్పుడు మనకు మీడియా పెద్దగా పనిచేస్తుంది, సోషల్ మీడియా. కాబట్టి ఇలాంటి ఒక అప్రిహివల్ ప్రజా దాడి అనేది రావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు, లేదా ఏదో పెద్ద మొబిలైజేషన్ అవసరం లేదు. ఆటోమేటిక్ గా వచ్చినటువంటి మీకు జర్మనీలో ఎప్పుడోసారి అది గొడవలు అయినప్పుడు కానీ వేరే రాష్ట్ర దేశాలలో కూడా గొడవలు అయినప్పుడు జనం బాగా వేలు రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ప్రజలకు చాలా ఓపిక ఉన్నది. ఎంత ప్రమాదం ఎంత జరిగినా, అవమానం జరిగినా, ఆత్మవంచన చేసినా, రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయినా, మోసపుచ్చినా, నయవంచనకు గురి చేసినా కానీ అన్నిటినీ భరించేటువంటి శక్తి మన భారతీయ ప్రజలకు ఉన్నదని నేను భావిస్తున్నాను. అంతే, ఇది చాలా దుర్మార్గమైనటువంటి స్వభావం.
ఎందుకంటే ఒక పాలకుడు 16 నెలలు జైలుకు వేయించినాక ఆయన ముఖ్యమంత్రి అయింది ఒక రాష్ట్రంలో, మీకు తెలుసు. మళ్ళీ అదే పనులు చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో కూడా మేము జైలుకు పోయేస్తాం అంటే మనటు జైలుకు పోయిన వాళ్ళ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనేటువంటి ట్రెండ్ సెట్ అయింది. కాబట్టి ఈ దేశంలో అలాంటి పాలకులు ఉన్నారు. మనం ఈ దేశంలో నేపాల్ కొత్త అధ్యక్షునిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పేరు వినిపిస్తున్న క్రమంలో ఎవరైతే బాగుంటుంది మళ్ళీ అంటే ఏం చెప్తారు? అంటే మీకు బంగ్లాదేశ్ లో ఆయన మన ఏది గ్రామీణ బ్యాంక్ ఓపెన్ చేసినటువంటి ఆయన పేరు నాకు గుర్తొస్తలేదు. ఆయన ఒక ఏది డెవలప్మెంట్ ఎకానమిస్టు, ఓకే, ప్రపంచ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకు. ఆయనను లాస్ట్ ఈ గొడవ జరిగినప్పుడు అనూహ్యంగా ఆయనను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక మేధావి, ప్రజాస్వామికవాది, లేక మరి ఆయనకు ఈ దోపిడీ వ్యవస్థ అనేది అప్పుడే ఆయనకు అలవాట్లేదు. కాబట్టి అలాంటి వాడిని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. బహుశా ఇక్కడ కూడా ఇప్పుడు మనం పావర్టీ తగ్గాలని అని ఎన్నో రకాల వాళ్ళ కారణాలతో చెప్తున్నారు. కానీ ఏది ఎట్లయితే కానీ ఒక సౌమ్యుడైనటువంటి వాళ్ళను, నిజాయితీగా మనకు పరిపాలన అందించే వాళ్ళను, లేదా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లను కూడా నిష్పక్షపాతంగా నిర్వహించగలిగే శక్తి ఉన్న వాళ్ళను వాళ్ళు పెట్టుకుంటారు. బహుశా సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాంటి వాళ్ళను పెట్టుకోవచ్చు. ఎందుకంటే న్యాయమూర్తి అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది, శాసన వ్యవస్థ ఏది చట్టసభలు భ్రష్టు పట్టిపోయినాయి, ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు భ్రష్టు పట్టిపోయిండు, జ్యుడిషియరీ కూడా భ్రష్టు పట్టింది కదా. ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మేజర్ పేపర్లన్నీ అమ్ముడు పోయినాయి. కాబట్టి ఇట్లా ప్రజాస్వామ్యానికి మన మూల స్తంభాలైనటువంటి 4 భ్రష్టు పట్టినప్పుడు ప్రజలకు ఇక ఏదే మార్గం లేక ఇటువంటి చేసేది. కాబట్టి ఈ 4టిని మళ్ళా పునరుద్ధరించగలిగేటువంటి శక్తి ఉన్న వాళ్ళని వాళ్ళు పెట్టుకోవాలి. నేను అనుకుంటా అలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఆయన పర్మనెంట్ ఉండరు. ఎవరైనా ఎలక్షన్స్ పెట్టేసి మళ్ళా పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఒక మేధావిని, ఒక సుప్రీంకోర్టు జడ్జి, మీరు అన్నట్టు మాజీ జడ్జిని, లేక ఇప్పుడే ఉన్న జడ్జిని కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. కానీ అది టెంపరీగా ఓన్లీ. ఇప్పుడు ముఖ్యంగా ఇంకో చర్చ వినిపిస్తుంది ఏంటంటే, అక్కడ రాముడి శాపం వల్లనే నేపాల్కి సంక్షోభం వచ్చింది అనేది కూడా ఒక చర్చ నడుస్తా ఉన్న క్రమము. ఎందుకనంటే గతంలో ఎవరైతే నేపాల్ మాజీ ప్రధాని ఓలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు మొన్న. ఆయన ఏమన్నారంటే, నేను రాముని పుట్టుకను అవమానించాను కాబట్టి నాకు ఈ శాపం తగిలింది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. నిజంగా ఆయన రాముడి పుట్టుక గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలో పుట్టలేదు, నేపాల్లో పుట్టారని చెప్పేసి కూడా మాట్లాడినారు. ఒక ప్రొఫెసర్ గా ఈ వ్యాఖ్యలు కరెక్టే అంటారా? ఏమో, ఇక వాళ్ళకు నమ్మకం ఉన్న వాళ్ళు అట్లా చెప్పొచ్చు. కానీ అన్ని ఒట్టి ముచ్చట్లే, ప్రజలకు అంత లేదు. అక్కడ కూడా మంచి ఈ సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. పూర్తిగా మత శాంతస్థం వెనకట ఉండేది. నేపాల్ అంటే బాగా హిందూ మతం అనేది 100% హిందూ మతం ఉండేది. హిందూ మతం అంటే సనాతన ధర్మం అనే కాదు. హిందూ మతం అంటే ఒక సర్వ మానవ సంక్షేమము, సమవృద్ధిని కోరుకునేదే హిందూ మతం. కానీ ఇప్పుడు అట్లా లేదు. హిందూ మతం అంటే ఏదైనా ఒక మతం కింద ఏదైనా చేయొచ్చు అనే కాడికి వచ్చింది. కానీ ఆయన అన్న మాటలకు ఇవాళ అదేదో సంక్షేమం వచ్చిందనే దానికి అదేం లేదు. ఆయన అన్నది దానికి సరే ఒక్కొక్కరు ఎంతో రకాల కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు మాట్లాడుకుంటే అసలు రాముడు కాదు ఇక్కడ, మరి భద్రాచలంలో రాముడు పుట్టిండని ఇంకోళ్ళు అంటాం. మరి ఇక్కడ ఏం చేస్తలేవు, అక్కడ ఏం చేస్తాను అంటారు. మరి అట్లా అనుకుంటే రామునికి పెద్ద గుడి కట్టిండ్రు, 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టి గుడి కట్టారు. రాముడు చుట్టూ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఓడిపోయారు మన అయోధ్యలో. మరి రాముడు వాళ్ళని రక్షించాలి కదా. ఆ సీటు అదొక్కటే కాదు, మనకు యూపీలో 30-35 సీట్లు ఓడిపోయిండ్రు. ఎక్కడైతే రాముని గుడి కట్టిండ్రు 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి దాన్ని ఒకటి సాకుగా పెట్టుకొని, దాని ఒక ఎజెండా పెట్టుకొని, దానికి ఒక బ్యానర్ పెట్టుకొని ఎంతో చేస్తే సరే గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి కావచ్చు. కానీ రాముడు ఏరియాలనే వాళ్ళు పాపం ఓడిపోయినాడు. కాబట్టి అదంతా వట్టి ముచ్చట. సరే నమ్మకం ఉన్న వాళ్ళకి అది నమ్మకం ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి వాళ్ళకి నమ్మకాన్ని కూడా మనం క్వశ్చన్ చేయలేము. ఇండివిజువల్ ఇంట్రెస్ట్, ఇండివిజువల్ పర్సెప్షన్. కాబట్టి అది నేనైతే అది కాదు. అందులో ఉన్న పేదరికం ఉన్నది, అణచివేత ఉన్నది, నిరుద్యోగ సమస్య ఉన్నది.
అప్రజాస్వామ్యం ఉన్నది. ఇప్పుడు గిన్ని రకాల సమస్యలు ఉండే కానీ రాముడు దాన్ని లేపుతాడా? అసలు సమస్యల పక్క పెట్టి ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ ఉన్నది, ప్రజాస్వామ్య క్రైసిస్ ఉన్నది, అమానుషత్వం కొనసాగుతున్నది. అలాంటి కాడ ఇక మళ్ళీ రాముడు ఇంకా ఇంకా రక్షించాలని మరి రాముడే లేపిండని నేను అనుకుంటాను. నీకు ఎందుకంటే పాలకులకు ఎక్కడ అంటారు కదా, ఇప్పుడు మనం భగవద్గీతలు ఏమంటారంటే ఎక్కడ పాపం ఎక్కువైందో అక్కడనే ప్రత్యక్షం అయితే దాన్ని ఆ పాపాన్ని వినాశనం చేయడానికే పుడతా అని కృష్ణుడు అన్నట్టుగా మరి అలా మన నేపాల్లో జరిగే పాపానికి వినాశనం చేయడానికి ఒక శిక్ష ఇవ్వడానికి. ఎందుకంటే మనం శిక్ష అనేది న్యాయ వ్యవస్థలు లేనప్పుడు ఇలాంటి సంభవిస్తాయి. న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారు. ఓకే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏంటంటే ఒకవేళ జిఎస్టి సంస్కరణలు తగ్గించకపోతే భారత యువత కూడా ప్రభుత్వం మీద తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా జిఎస్టి సంస్కరణలు మోదీ గారు తీసుకొచ్చారా అనేది కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా కూడా చర్చ నడుస్తా ఉన్న క్రమంలో మోదీ ఈ యొక్క వ్యవహారాన్ని ముందే ఊహించే జిఎస్టి సంస్కరణను తగ్గించాడా అంటే ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళు 2017లో ప్రారంభించిన ఈ జిఎస్టి సంస్కరణలు, సరే సంస్కరణ అనే పదం మంచిది అది, కానీ దాన్ని ఏదో మొత్తం ప్రజలను దోపిడీ చేసుకోవడానికి యూజ్ చేసేదో సంస్కరణ అనబడదు. అది అమలు చేస్తే ప్రతి నెలకు 2 లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యేది. దాన్ని బట్టి రాష్ట్రాలు కూడా ఇష్టారాజ్యంగా వచ్చి ఉచితాలు ఇవ్వడం అది చేసిండ్రు. కానీ ఓవరాల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అంటాం, ఎడ్యుకేషన్, హెల్త్, ఉద్యోగాలు, ఈ 3 రకాల డెవలప్మెంట్ ఆగిపోయింది. తర్వాత ఈ మధ్యన ఏమైంది, అమెరికా వాళ్ళు వాళ్ళ మార్కెట్ ని దాదాపు క్లోజ్ చేశారు. మన దేశంకు వస్తువులు పోకుండా టెక్స్టైల్స్, తర్వాత అపెరల్స్ అంటే ఈ వస్త్రాలు, కుట్టిన వస్త్రాలు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఆటోమొబైల్స్, జ్యువెలరీ, పేర్ల్స్, ఇవన్నీ ఆ దేశంలో ఎక్కువ మనం ఎగుమతి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే 50% ఆ టారిఫ్ పెంచిన తర్వాత మోడీకి వేరే మార్గం లేదు. గత 10-12 ఏళ్ల నుంచి వీళ్ళు వచ్చిన కాడ నుంచి కూడా ప్రజల యొక్క ఆదాయ పన్ను పెంచి వసూలు చేయడం మొదలుపెట్టారు. జిఎస్టీ పెంచి అట్లే వసూలు చేశారు. తర్వాత మన పెట్రోల్ డీజిల్ మీద 35 రూపాయలు ఒక్కొక్క లీటర్ మీద వసూలు చేసి ఇదంతా ప్రజలకు నికర ఆదాయం పడిపోయింది. వీళ్ళ వసూలు ఎక్కువ అయిపోయారు, నికరంగా మనకు మిగిలే ఆదాయం తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్కర్కి 15-20 వేల రూపాయల జీతం వస్తే అన్ని కొనుగోలు చేసే సందర్భంలో ఇవన్నీ పెట్రోల్ కావచ్చు, నేను చెప్పిన ఈ అంశాలన్నీ కొనుగోలు చేస్తే అందులో 3-4 వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కే పోతున్నాయి. ఇక ఏడ చేస్తారు కాబట్టి కన్జంప్షన్కి సరిపోతలేదు. ఈ విద్యా రంగం, వైద్య రంగం ప్రైవేట్ అయిపోయింది. ఇది ఎంత దుర్మార్గమైన ప్రభుత్వాలంటే సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటారు, ప్రచారం చేస్తారు, కానీ సంక్షేమంలో భాగమైనటువంటి ఎడ్యుకేషన్ జీరో చేసిర్రు, పబ్లిక్ రంగ సంస్థలన్నీ జీరో చేసిండ్రు. అట్లనే ఈ వైద్యం అంతా ప్రజలకు నమ్మకం లేకుండా పోయి వాళ్ళు ప్రైవేట్లో పోయిండ్రు. అలా ప్రైవేట్ స్కూల్కి పోతే 1,00,000 రూపాయలు కట్టాలి, ప్రైవేట్ హాస్పిటల్ పోతే ముందే 5 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టామంటాడు, ఉద్యోగం దొరకదు. కాబట్టి ఈ రకంగా ఈ సమస్యలతో ఏమైందంటే ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. అట్లనే ట్రంప్ యొక్క దెబ్బ కూడా పడ్డది. కాబట్టి వాళ్ళకి భయం పుచ్చుకున్నది. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆర్థికవేత్తలకు ఇది కరెక్ట్ లేదు, మనం ఇక్కడ లోకల్ మార్కెట్ ను పెంచుకోవాలి, ఇప్పటికైనా వీళ్ళ మీద భారం తగ్గిస్తే కొంచెం, అయినా అన్నిటి భారం తగ్గియలే కదా, చాలా వాటి మీద ఇన్సూరెన్స్, ఎల్ఐసి ప్రీమియం కానీ ఇట్లా అనేక వాటి మీద తగ్గలే. వాళ్ళు మొన్నే మనకు అవపడేటి రోజు కొనుక్కునే వస్తువుల మీద చేసింది, కానీ హిడెన్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అదొక్కటే కాదు, వాళ్ళు ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మిడిల్ క్లాస్ మీద కూడా కొంచెం తగ్గియాలి. హై క్లాస్ మీద అదానికి 50,000 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ చెందని పెడతారు, ఆయన కట్టేది 25,000 కోట్ల రూపాయలు కడతాడు ప్రాఫిట్, ఏది ఆయన గవర్నమెంట్కు. అలా కాదు, అమెరికా లాంటి దేశంలో అత్యధిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరి మీద 50% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, కార్పొరేట్ ట్యాక్స్. కానీ మన దగ్గర సాధారణ నాలాంటి వాళ్ళ మేము 30% కడతాను పెన్షన్ తీసుకొని, నాలాగనే అదాని మా అమ్మాని కూడా కడతారు 30%. అది తేడా తగ్గకపోతే నిజానికి ఇవాళ ఏంటంటే, ఇవాళ మన ముఖ్యమంత్రి, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి
దాదాపు 2 లక్షల కోట్ల ఆస్తున్నది అంటారు. మరి మోడీ గారు 12 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాడు కదా, మరి అంటే కేసు పెట్టాలి ఎవరన్నా వాళ్ళ అన్ని కన్నా కనబడతలేవు ఆయనకు. ఎంత ఆస్తులు ఎట్లొచ్చినాయని 2 రోజులు పంపి తీసుకుపోయి పడైతే అయిపోద్ది కదా. కాబట్టి ఇవన్నీ తగ్గియడం అవసరం అని వాళ్ళు చెప్పిండ్రు. ఇవన్నీ తగ్గియలేం కానీ ఏదో కొన్ని తగ్గి దయచేసి మొన్న జిఎస్టీ చేసింది. నిన్న నేను ఆ వ్యాసం కూడా వచ్చేది, మీరు చూసిన ఏది ఆంధ్రజ్యోతిలో నిన్న మధ్యపేజ్ ఆర్టికల్ వచ్చింది నా ఇదే విషయం మీద. మీరు ఇప్పుడు అడిగిన అవసరం మీదనే అప్పటికే జిఎస్టీ తగ్గియలేదు కానీ నేను పంపించిన 4 రోజుల కింద అయింది కాబట్టి జిఎస్టీ తగ్గియడం చాలా ఒక రిలీఫ్ మాత్రమే. ఇది దాన్ని పెద్ద ఏదో సంతోషంగా సెలబ్రేట్ చేయండి అంటాడు ఆయన. అంటే ఇంతకాలం వసూలు చేసిన దానికి ఏం చేయలేదట, కానీ ఇప్పుడైతే సెలబ్రేట్ చేయాలట. అంటే మన మీద భారం తగ్గించినందుకు సెలబ్రేట్ చేయాలి. నెత్తి మీద 50 కిలోల మూట పెట్టి చాలా దూరం ప్రయాణం చేసినాక వీనికి చెమటలు వచ్చి అలసిపోయినాక 10 కిలోలు తీసేసి యూ సెలబ్రేట్ అంటే ఏంటిది అర్థం? కాబట్టి ఇప్పుడు బీజేపీ శ్రేణులందరికీ ఒకటి డైరెక్షన్ ఇచ్చేసారు, దేశం అంతటా సెలబ్రేట్ చేయండి అని. కాబట్టి ఇంకా ట్యాక్సులు తగ్గియాలి. కింది వర్గాల ప్రజలకు ఎడ్యుకేషన్, హెల్త్ సంబంధించినటువంటి భారం పడకుండా ఒక నాణ్యమైన సేవలు అందించేటువంటి ప్రక్రియను కేంద్ర ప్రభుత్వమే చేసుకోవాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి కాదు ఇది. కాబట్టి స్టేట్ ఏం చేయలేదండి, బట్టి గొప్పలు చెప్పుకోవడం, ఏది బాగా అరుచుకుంటా ఉపన్యాసాలు ఇస్తే డెవలప్మెంట్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.